నమస్తే, నా పేరు వంశీ. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ స్పెషల్ డిబేట్. అదివో అల్లదివో శ్రీ హరివాసము 10,000 శేషుల పడగల మయము. ఈ పాట మనకి తెలుగునాట ఎక్కడ చూసినా ఎటు చూసినా ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర వినిపిస్తూనే ఉంటుంది. అంత గొప్పగా అన్నమయ్య మన తెలుగువారి జీవితాల్ని ప్రభావితం చేశాడు. తొలి తెలుగు వాగ్గేయకారుడిగా ఆయన ముద్ర అపారమైనది, అద్భుతమైనది. అంతటి గొప్ప మహనీయుని అద్భుతమైన జయంతి రోజున మనం అన్నమయ్య సంకీర్తన వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది హెచ్ఎం టీవీ. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 3 అతిథులు మనతో ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకొని కార్యక్రమంలోకి వెళదాం. ముందుగా ప్రతిమా శశిధర్ గారు, వీరు ప్రముఖ ఆధ్యాత్మిక గాయని, సరస్వతి సంగీత శిక్షణాలయం వ్యవస్థాపకులు. వీరు ఎన్నో అద్భుతాలు చేశారు. దేశ విదేశాల్లో అనేక పాటలు పాడి ఇప్పటికీ తెలుగునాట అందరికీ సుపరిచితులు. అలాగే దివ్య యోగాయని, వర్ధమాన గాయని, ఇప్పుడిప్పుడే తెలుగు పాటలతో అందరినీ అలరిస్తోంది. ఇక మరో ప్రముఖ గాయని విష్ణుప్రియ గారు ఉన్నారు. వీరితో మాట్లాడి ముందుగా మేడం చెప్పండి, అన్నమయ్య మన తెలుగునాట విశేషమైన ప్రభావాన్ని చూపించారు. ఆయన ప్రభావం ఎంత ఉందో చెప్పటం కూడా కష్టం. దేశ విదేశాల్లో తెలుగువారు అనగానే అన్నమయ్య పాటలే గుర్తుకొస్తాయి. ఏ పాట ఎవరు పాడినా ఎవరు నేర్చుకున్నా ఫస్ట్ అన్నమయ్య పాటలతోనే నేర్చుకుంటారు. మరి అలాంటి అన్నమయ్యని కీర్తిస్తూ మీరు ఏమైనా పాట పాడతారు? తప్పకుండా. తొలి తెలుగు వాగ్గేయకారుడైన, పద కవితా పితామహుడైన మన తెలుగు ప్రైడ్ అన్నమాచార్యుల గురించి పెద్ద తిరుమలాచార్య వాళ్ళ రాసిన ఒక కీర్తనతో మనం ఈ కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. శ్రీమద్వదీయ చరితామృతమన్నయార్యా, శ్రీమద్వదీయ చరితామృతమన్నయార్యా, పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః, పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః, త్వం వెంకటాచలపతిరివ భక్తిసారం, త్వం వెంకటాచలపతిరివ భక్తిసారం, శ్రీతాళపాక గురుదేవ, శ్రీతాళపాక గురుదేవ, నమో నమస్తే, నమో నమస్తే. హరియవతారమితడు అన్నమయ్య, అరయమా గురుడితడు అన్నమయ్య, హరియవతారమితడు అన్నమయ్య, అరయమా గురుడితడు అన్నమయ్య, హరియవతారమితడు అన్నమయ్య. వైకుంఠనాథుని వద్ద వడి పాడుచున్నవాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య, ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకడి కడి తాళ్ళపాక అన్నమయ్య, ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకడి కడి తాళ్ళపాక అన్నమయ్య, హరియవతారమితడు అన్నమయ్య. ఈవల సంసార లీల ఇందిరేషుతో ఉన్నవాడు
ఆవటించి తాళ్ళపాక అన్నమయ్యా భావింప శ్రీ వెంకటేశు పాదమందు నిత్యమై యున్నవాడు తాళ్ళపాక అన్నమయ్యా హరి అవతారమితడు అన్నమయ్యా అరయమా గురుడితడు అన్నమయ్యా హరి అవతారమితడు అన్నమయ్యా అద్భుతం అండి, మహాద్భుతం. గొప్ప పాటతో అన్నమయ్యని కీర్తించారు, చాలా సంతోషం. దివ్య, నీకు ఇష్టమైన అన్నమయ్య పాట ఏంటి? ఏ పాటను పాడపోతావు? నగవులు నిజమని అని యమన్ కళ్యాణి. నగవులు నిజమని నమ్మేద నగవులు నిజమని నమ్మేద ముగినడి ఆశలు వతనవే నగవులు నిజమని నమ్మేద ముగినడి ఆశలు వతనవే నగవులు నిజమని నమ్మేద ముగినడి ఆశలు వతనవే నగవులు నిజమని నమ్మేద నమ్మేద తొల్లిటి కర్మము దొంతులనుండగా చల్లబోయిక చేసేదా తొల్లిటి కర్మము దొంతులనుండగా చల్లబోయిక చేసేదా ఎల్లలోకములు ఏలేటి దేవుడా ఎల్లలోకములు ఏలేటి దేవుడా ఒల్లనొల్లనిక నొత్తనవే నగవులు నిజమని నమ్మేద ఒగినడి ఆశలు వతనవే నగవులు నిజమని నమ్మేద నలిని నామము నాలిక నుండగా తలకుని తరము తడవేద నలిని నామము నాలిక నుండగా తలకుని తరము దడవేద పలు శ్రీ వెంకటపతి నిన్ను గొలిచి ఒలుకు చంచలము లొతనవే నగవులు నిజమని నమ్మేద ఒగినడి ఆశలు వతనవే నగవులు నిజమని నమ్మేద నమ్మేద నమ్మేద. అద్భుతం అమ్మ, చాలా బాగా పాడావు. ఆ తిరుమల శ్రీనివాసుడు కళ్ళ ముందు సాక్షాత్కారం అయ్యని అనిపించింది. విష్ణుప్రియ గారు, నమస్కారం అండి. విష్ణుప్రియ గారు, మీకు తిరుమల శ్రీనివాసుడితో ఎంతో అనుబంధం ఉంది. మరి ఆయన కీర్తిస్తూ అన్నమయ్య 32,000 కీర్తనలు పాడారు. అందులో మీకు నచ్చిన పాటలు ఎన్నో ఉంటాయి, కానీ మీకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చిన పాట పాడుతూ ఇప్పుడు మా ముందుకు వస్తారా? ముందు వారి గురించి కొన్ని మాటలు చెప్దాం అనుకుంటున్నానండి. మనకి ఇప్పుడు 618వ జయంతి మనకి తాళపాక అన్నమాచార్యుల వారిని మనం జరుపుకుంటున్నాం అండి. ఇన్ని వేల సంవత్సరాలు, ఇన్ని వందల సంవత్సరాల నుంచి పాడుతూ
అప్పుడెప్పుడు రాసిన పాటలు కూడా మనం పాడుతూ మనకి భక్తి ఎంతో మంచి ఆధ్యాత్మిక వివరాలు మనకి అందిస్తున్నటువంటి అన్నమాచార్యుల వారికి నమస్కరిస్తూ, ఒక వ్యక్తి అంటే ఒక కవి కానీ ఒక వాగ్గేయకారులు కానీ వాళ్ళ జీవితం ఒక్క జీవితం అంటే వాళ్ళు బతికిన జీవితమే కాదండి, వాళ్ళు పాటలు ఉన్నంతసేపు బతుకుతున్నట్టే లెక్క. అటువంటి అన్నమయ్య వారికి నేను నమస్కరిస్తూ, చిన్నప్పటి నుంచి నేను వింటున్న పాటల్లోనే అన్నమయ్యవి మీకు ఒకటి పాడి వినిపిస్తాను. ఆది మూలమీ మాకు అంగరక్ష, ఆది మూలమీ మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, ఆది మూలమీ మాకు అంగరక్ష. ఇలా మనకి అన్నమయ్య ఒకరే కాకుండా మన తెలుగులో ఎంతో మంది వాగ్గేయకారులు మన తెలుగు భాషని ఇప్పటిదాకా జీవించేటట్లు చేశారు. ఇప్పటికి కూడా ఇంకా ముందు తరాలకు కూడా ఈ మన తెలుగు సంపద అంతా రావాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకోసారి ఇంకో పాటతో వస్తాను. ప్రతిమ శశిధర్ గారు, అన్నమయ్య పాటలు మీరు ఎంతోమంది విద్యార్థులకు ఎన్నో పాటలు నేర్పారు. కొన్ని వేల పాటలు అన్నమయ్య పాటల్లో మనకి అందుబాటులో ఉన్నాయి, కొన్ని పాటలే కానీ ప్రతి పాట మనకి అద్భుతం. అదివో అల్లదివో నుంచి అద్భుతమైన పాటలు ఎన్నో ఉన్నాయి. మీకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చిన పాట ఏంటి? మీరు ఎప్పుడు వినాలనిపించే పాట, ఎన్నిసార్లు పాడినా ఇంకా మళ్ళీ పాడాలనిపించే పాట ఏదైనా వినిపించండి. తప్పకుండా. అన్నమాచార్యులు వారు ఒక పెద్ద ఎన్సైక్లోపీడియా అని చెప్పచ్చు. ఆయన టచ్ చేయని టాపిక్ అంటూ లేదు. అలా వెంకటేశ్వర స్వామి వారు ఆయన రాసిన సేవలలో కంటి శుక్రవారము అనేది అందరికీ తెలిసిన కీర్తన. ఇందాక విష్ణుప్రియ మేడం పాడిన ఆనందభైరవి రాగంలోనే నేను అలా కంటిన్యూ చేస్తాను పాట. కంటి శుక్రవారము గడియలేడింట అంటియలమేల్ మంగ అండనుండే స్వామిని, కంటి శుక్రవారము గడియలేడింట అంటియలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వేష్టువలు రొమ్ము తల మూల జుట్టి, చెమ్మతోన వేష్టువలు రొమ్ము తల మూల జుట్టి తుమ్మెదమై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని కంటి. తట్టు పునుగే కూరిచి చెట్టలు చేరిచి నిప్పు పట్టి కరగించి వెండి పళ్యాల నుంచి దట్టముగా మేను నిండా పట్టిల్చి దిద్దే బిట్టు వేడుక మురియుచుండే బిత్తరి స్వామిని కంటి. శుక్రవారము గడియలేడింట అంటియలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి. అద్భుతం అండి. ఆ స్వామివారు వైభవం కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతున్న అనుభూతి కలుగుతుంది. ధన్యవాదాలు. ఇప్పుడు విష్ణుప్రియ గారు, విష్ణుప్రియ గారు మనకి అన్నమయ్యతో పాటు త్యాగయ్య గారికి కూడా ఎంతో విశేషమైన సేవ చేశారు. మన తెలుగు సాహిత్యంలో ఆయన చేసిన సేవ మర్చిపోలేనిది. ఆయన సంకీర్తనలకు ఒక కొత్త అర్థం, కొత్త భాష్యం చెప్పారు. త్యాగరాజు గురించి మీరు ఏం చెప్తారు? ఆయన పాటల్లో మీకు ఇష్టమైన పాట ఏదైనా ఒకటి పాడి వినిపించగలుగుతారా?
ఓకే. త్యాగరాజ స్వామి వారు మనకి భక్తి అంటే ఎలా ఉండాలో ఆయన కీర్తనలో రాసి చూపించారండి. ఒక సామాన్యమైన పదాలే ఉంటాయి కానీ దాని వెనకాల సారం వేరే ఉంటుంది. అలా మన భక్తితో ఎలా కొలిస్తే స్వామివారు ఎలా కనిపిస్తారో మనం అవన్నీ చెప్పడానికి ఆయన ఎంతో ప్రయత్నించారు. అందులో నాకు బాగా నచ్చినది నాద సుధార సమ్మేళనం అని, రాముల వారే నాద రూపంలో వచ్చినటువంటి ఒక కీర్తనని ఈరోజు నేను పాడి వినిపించాం అనుకుంటానండి. నాద సుధార సంబిలను నాద సుధార సంబిలను నరాకృతి ఆయే మనసా నాద సుధార సంబిలను నరాకృతి ఆయే మనసా ఇలా రాముల వారిని ఆయన ఎంతో ఎంతో అద్భుతంగా రచించిన కీర్తనలు ఎన్నో ఉన్నాయి. ఇలా మనం ఆయన గురించి చెప్పుకోవాలంటే ఇంకా చాలా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం అన్నమయ్య గురించి చెప్తున్నాం కాబట్టి అన్నమయ్య వారు ఎన్నో కీర్తనలని మనకి అందించారు. దాంట్లో ఒకటి నృసింహ జయంతి నిన్ననే జరుపుకున్నాం కాబట్టి నృసింహ జయంతికి సంబంధించిన ఒక కీర్తన మీకు మరి ఒకటి ఆరభి రాగంలోనే వినిపిద్దాం అనుకుంటున్నానండి. ఆరగించి కూచున్నాడల్లవాడే చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూచున్నాడల్లవాడే చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూచున్నాడల్లవాడే ఇందిరను తొడ మీద నిడుకొని కొలువిచ్చి అందపు నవ్వులు చల్లి నల్లవాడే చెందిన మాణికముల శేషుని పడగ మీద చెందిన మాణికముల శేషుని పడగ మీద చెందివరాలిచ్చే లక్ష్మీ నారసింహుడు అరగించి కూచున్నాడల్లవాడే చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు అరగించి కూచున్నాడల్లవాడే. అద్భుతంగా పాడారండి. మహాద్భుతమైన గీతాన్ని ఆలపించారు. ప్రతిమ గారు, మనం అన్నమయ్య పాటల్లో తత్వాలు ఉన్నాయి, పెళ్లి పాటలు ఉన్నాయి, జాజరా ఉన్నాయి. జాజరా అనేది కొస్త డిఫరెంట్గా ఉంటాయి. జాజరా ఏదైనా ఒకటి పాడి వినిపిస్తారు? తప్పకుండా అండి. అలవేల్ మంగమ్మ వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఆడుకునే వసంతోత్సవాలలో భాగంగా అన్నమయ్య రాసిన జగడపు చనవుల జాజరా చాలా ఫేమస్ కీర్తన, అందరికీ తెలిసే ఉంటుంది. అది ఇప్పుడు మీకు పాడి వినిపిస్తాను. జగడపు చనవుల జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా మొల్లలు తురుములు ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమునా మొల్లలు తురుములు ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమునా జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజరా జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజరా జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా
బింకపు కూటమి పెనగెడి చెమటల పంకపు పూతల పరిమళము. బింకపు కూటమి పెనగెడి చెమటల పంకపు పూతల పరిమళము. వెంకటపతిపై వెలదులు నించేరు శంకుమదంబుల జాజరా. వెంకటపతిపై వెలదులు నించేరు శంకుమదంబుల జాజరా. జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా. జగడపు చనవుల జాజరా. మహాద్భుతం అండి. స్వామివారు కళ్ళ ముందు సాక్షాత్కరించారు. స్వామివారు అమ్మవారు కలిపి అద్భుతంగా వివరించారు పాటలో. మన హోలీ అంటాం కదా, అదే జాజరా. మహాద్భుతంగా ఉంది. దివ్య, ఆ స్వామివారిని అన్నమయ్య ఎంతగా ఏం పుణ్యం చేసి పుట్టాడో తెలియదు అన్నమయ్య. ఆ స్వామివారు ఇప్పటికీ పవలింపు చేయాలంటే అన్నమయ్య పాట పాడితే తప్ప ఆయన పవలించరు. ఎంత మహాభాగ్యమో కదా. అలాంటి అన్నమయ్య కీర్తనలో నీకు బాగా ఇన్స్పైర్ చేసిన పాట, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట ఏదైనా ఉంటే పాడి వినిపించు. అలాంటి ఒక పాట రారా చిన్నన్న అని చిన్నప్పటి నుంచి ఇంట్లో పెట్టి పెట్టి ఎక్కడికన్నా వెళ్తుంటే కూడా కారులో పెట్టి చాలా అలవాటై చాలా విని చాలా నచ్చిన ఒక కీర్తన ఇది. చిన్న రోరి చిన్నవాడ ముద్దులాడ రోరి బాలకృష్ణ చిన్న రోరి చిన్నవాడ ముద్దులా. చిన్న రోరి చిన్నవాడ ముద్దులాడ రోరి బాల కృష్ణ కృష్ణ కలికి తన ముననే కరగించి కాచి చెలుల కాగిటనే చలగి. కలికి తన ముననే కరగించి కాచి చెలుల కాగిటనే చలగి. లలనామణి అయిన లకి మమ్మతల చూక. లలనామణి అయిన లకి మమ్మతల చూక. శ్రీ వెంకటనాథుడైన వాడ చిన్న రోరి చిన్నవాడ ముద్దులాట రోరి బాలకృష్ణ కృష్ణ బాలకృష్ణ. మహాద్భుతంగా ఉందమ్మా. ఆ స్వామివారు సాక్షాత్కరిస్తున్నట్టు ఆ ఏడుకొండలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. విష్ణుప్రియ గారు, శ్రీ మహావిష్ణు అవతారమైన తిరుమల శ్రీవారు వైభోగం ఎంత చెప్పినా తక్కువే. మనం ప్రతిరోజు ఏ రోజు ఆయనకి వైభవానికి ఏం తక్కువ ఉండదు. అయితే బ్రహ్మోత్సవాలు అనేవి ఎప్పుడూ ప్రత్యేకం. ఆ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వైభవం చూడటానికి మనకి 10,000 కళ్ళు ఇచ్చినా సరిపోవేమో అనిపిస్తుంది.
మరి అంత గొప్ప వైభవాన్ని వర్ణిస్తూ ఏమైనా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పాట ఏదైనా పాడతారా? అదివో అల్లదివో ఆయన వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి అవును, వారి అదివో అల్లదివో మీ నోట్లోంచి వచ్చింది అదే పాడతాను. అది వెంకటాచలమఖిలోన్నతము అది ఓ బ్రహ్మాదులకు రూపము అది వెంకటాచలమఖిలోన్నతము అది ఓ బ్రహ్మాదులకు రూపము అది ఓ నిత్య నివాసమఖిలమునులకు అదివో నిత్య నివాసమఖిలమునులకు అది చూడుడు అది మృక్కుడు ఆనందమయము అది చూడుడు అది మృక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము చెంగటనల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదేవో మూలనున్న ఘనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము దేవో అల్లదేవో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము శ్రీహరివాసము కైవల్య పదము వెంకటనగమదియో శ్రీ వెంకటపతికి సిరులైనవి భావింప సకల సంపద రూపమదియో భావింప సకల సంపద రూపమదియో పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము. అద్భుతంగా పాడారండి విష్ణుప్రియ గారు. బ్రహ్మోత్సవాల మీద నేను పాడతాను. బ్రహ్మోత్సవం పాట అడిగారు కదా, బ్రహ్మోత్సవం మీద మీరు కూడా 9 రోజులు ఏ రోజు ఏ వాహనం మీద వస్తాడు దేవుడు, నిజంగా అది కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. చాలా అద్భుతమైన పాట. తిరువీధుల మెరసి దేవదేవుడు తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు తిరుదండలపై నేగి దేవుడిదే తొలినాడు సిరులా 2వ నాడు శేషుని మీద తిరుదండలపై నేగి దేవుడిదే తొలినాడు సిరులా 2వ నాడు శేషుని మీద మురిపేన 3వ నాడు ముత్యాల పందిరి క్రింద పొరినాలుగో నాడు పువ్వు కోవిలలోన తిరువీధుల మెరసి దేవదేవుడు గ్రక్కున 5వ నాడు గరుడుని మీద ఎక్కెను 6వ నాడు ఏనుగు మీద చొక్కమై 7వ నాడు సూర్యప్రభలోనను ఇక్కువ దేరును గుర్రమెనిమిదో నాడు తిరువీధుల మెరసి దేవదేవుడు కనకపుటంతలము కదిసి 9దో నాడు పెనచి 10దో నాడు పెండ్లి పీఠ ఎనసి శ్రీ వెంకటేశుడింతి అలమేల్ మంగతో ఎనసి శ్రీ వెంకటేశుడింతి అలమేల్ మంగతో వనితల నడుమను వాహనాల మీదను తిరువీధుల మెరసి దేవదేవుడు
గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు. మహాద్భుతం అండి. ఆ బ్రహ్మోత్సవాలు 9 రోజుల్లో ఏం జరుగుతుంది, ప్రతిరోజు ఆయనకి జరిగే వైభవాన్ని కళ్ళకు ముందు కట్టినట్లు వివరించారు. ఏ రోజు ఏ వాహనం పైన ఊరేగుతారు, ఎప్పుడెప్పుడు అమ్మవార్లతో ఎలా ఆయన ఏ కార్యక్రమాలు జరుగుతాయి అన్ని పాటలో అన్నమయ్య ఎప్పుడో చెప్పారు. ఇప్పటికీ అదే జరుగుతోంది. తిరుమల ఆచారాల్ని ఆయన ఆ విధంగా సెట్ చేశారు. అంత గొప్ప వైభవం ఆయనకి దక్కింది. దివ్య, ఇప్పుడు ఏ పాటతో మీరు అలరించబోతున్నారు? మీకు కుక్కపరి కుక్కపరి అని కరహర ప్రియ మహాద్భుతానికి ఒకపరి కోకపరి కుయ్యారమై ఒకపరి కోకపరి కుయ్యారమై ముఖమున కళలెల్ల మొలచినట్లుండే ఒకపరి కోకపరి కుయ్యారమై ముఖమున కళలెల్ల మొలచినట్లుండే ఒకపరి కోకపరి కుయ్యారమై. జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి జిగి కొని నలువంక చిందగాను మూగి చంద్రముఖి ఉరమోన నీలి బెగనముఖి చంద్రముఖి నురమోన నీలి బెగన పొగరు వెన్నెల దిగబోసినట్టుండే ఒకపరి కోకపరి కుయ్యారమై ముఖమున కళలెల్ల మొలచినట్లుండే ఒకపరి కోకపరి కుయ్యారమై. మహాద్భుతం మహాద్భుతం. శ్రీనివాసుడు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నట్టున్నామా. విష్ణుప్రియ గారు మనకి తిరుమల శ్రీవారిని కీర్తిస్తూ అన్నమయ్య పాడిన అన్ని పాటలు ఒక అద్భుతమైనప్పటికీ సామాన్యులకి బాగా ఇష్టమైన పాటలు కొన్నే ఉన్నాయి. అవి బాగా కొన్ని మాత్రమే చేరే ఒక 15-20 కీర్తనలు ఉంటాయి. ఆ పాటలు జనసామాన్యానికి మీరు పాడుతుంటే మీతో పాటు కలిపి పాడేస్తారు. అంతగా తెలిసిన పాటలు అనేకం ఉన్నాయి. అలాంటి వాటిని జనసామాన్యంతో మీరు కలిసి ఎన్నో సందర్భాల్లో పాడుంటారు. అలాంటి పాట ఒకటి వినిపించండి. ఇందులో భక్తి మాత్రమే కాకుండా ప్రాణాయామాల గురించి, యోగ సాధన గురించి కూడా ఎన్నో కీర్తనలు మనకి అన్నమయ్య రచించారు. అలాగే సామాజిక చైతన్యం కూడా, అందరూ ఒకటే అనేది, తర్వాత మనుజుడే పుట్టి మనుజులతోని మనుజుల కోసమే ఇది చేయకూడదు, అందరూ సమానమే అంటూ చెప్పారు. ఆ రోజుల్లోనే చెప్పారు. అవును, సామాజిక చైతన్యం అందరికీ తెలిసినటువంటిది. ఇది మనకి తందనానాహి అందరికీ అర్థమైంది, ప్రతి ఒక్కరు పాడుకోవచ్చు. దీంట్లో ఎంతో అద్భుతమైనటువంటి భావాన్ని అది మనకి మల్లిక్ గారని ఆయన స్వరపరిచి మనకి ఇది అందించారు. విజయవాడ రేడియో కేంద్రంలో ఉండేవారట, ఆయన స్వరపరిచిన కీర్తన ఇది. సినిమాలో కూడా ఉంది కదా అన్నమయ్య చిత్రం. ఎవరు చేసినా ఈ పాటను మాత్రం మార్చలేదు. అది ఆ మల్లిక్ గారికి కూడా నా నమస్కారాలు చెప్పుకుంటూ ఇవాళ ఆ కీర్తన పాడతానండి. బ్రహ్మముక్కటే పరబ్రహ్మముక్కటే తందనానాహి తందనానా పురి తందనానా భళా తందనానా భళా తందనానా భళా తందనానా కందువగు హీనాధికములందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతు కులమింత
అంటే అందరికీ శ్రీహరి అంతరా. ప్రతిమ గారు మీరు కంటిన్యూ చేయండి. ప్రతిమ గారు. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రదియునొకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. తందనానాహి తందనానా పురే, తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే పర బ్రహ్మమొకటే. తందనానాహి తందనానా పురే, తందనానా భళ తందనానా భళ తందనానా. పరబ్రహ్మమొక్కటే భళ తందనానా. మహాద్భుతమైన పాటని గుర్తు చేస్తూ ఇద్దరు కలిపి పాడారు, చాలా అద్భుతంగా ఉంది. విష్ణుప్రియ గారు, అసలు ఈ సాహిత్యంలో ఏం కోరుకున్నాడు అన్నమయ్య? ఆ రోజుల్లోనే ఏం కోరుకున్నాడు అంటే, స్వామివారిని దర్శించుకోవడానికి అందరూ రావచ్చు, స్వామివారి ముందు అందరూ సమానమే, రాజు పేద లేడు అనే భావంతో చెప్పారా? ఆయన అంతరార్థం ఏంటి, మీరేమనుకుంటున్నారు? అంటే అన్నమయ్య గారు నేను అనుకుంటున్నానండి, ఆయన అన్ని రకాల సాధనా మార్గాల్ని ఆయన తెలుసుకొని ఆయన తర్వాత వైష్ణవ దీక్షతో ఆయన వైష్ణవ కీర్తన రాశారు. కానీ ప్రతి ఒక్క సాధనా మార్గాన్ని అంటే ప్రాణము, యజ్ఞము చేసేది, తర్వాత యోగము, ప్రతి ఒక్క యోగం, తర్వాత కర్మయోగము, ధ్యాన యోగము, ఇలా ఎన్నో యోగాలు ఉన్నాయి కదండి. అన్ని యోగాల్ని ఆయన జీవిత కాలంలో ఆయన సాధించి శోధించిన తర్వాత ఆయన వైష్ణవ మత దీక్ష తీసుకొని రామానుజుల వద్ద తర్వాత ఈ కీర్తనలు అన్నిటినీ కూడా మనకి వెంకటేశ్వర స్వామిని వైష్ణవ మూర్తిగా, విష్ణుమూర్తిగా ఆయన కొలుచుకుంటూ ఆయన రాశారండి. ఆయన అనుకుంటున్నది అందరు దేవతలని, అన్ని మార్గాలు ఒకటే ఒక వెంకటేశ్వర స్వామిని చెప్తూ ఆయన 32,000 సంకీర్తనలు రాశారు. ఆయన రాసిన కొన్ని మనకి దొరికాయి, ఇంకా ఎన్ని అద్భుతమైన కీర్తనలు రాసింటారో. మన దౌర్భాగ్యం ఆయన అన్ని రాసిన కీర్తనలు మనకు దొరకలేదు. ఒక్క అన్నమయ్య కీర్తనలతోనే ఆయన అందరినీ సమానత్వంతో చెయ్యాలి, అందరు మనుషులు ఒకటే అని, ఎవరు వేరే వేరే తేడా లేదు, ప్రతి మనిషిలోనూ ఇదే జీవశక్తి ఉంది, ఇదే పంచభూత తత్వం ఉంది అని చెప్పడానికి ఆయన ఈ కీర్తనలన్నిటినీ ఉపయోగించుకొని అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన రాయడానికి ప్రయత్నించారని నేను అనుకుంటున్నానండి. ఎవ్వరు వేరే వేరే వీరు ఎక్కువ వీరు తక్కువ అని విషయం ఆయనకి లేనే లేదు. అందరినీ సమానత్వంతో ఉన్నారు, అందరూ సమానత్వమైన చర్మం ఉంది, అదే రక్తం ఉంది అని చెప్పడానికి ఆయన ప్రయత్నించారని నేను భావిస్తున్నానండి. అన్నమయ్య గొప్ప తాత్విక తత్వదర్శి. ఆయన కీర్తనలు ఒక్కటి పట్టుకున్నా చాలు జీవితం నడిచిపోతుందండి. ఇంతమందికి భోజనం భుక్తి కలిగిస్తున్నారు. అన్నమయ్యకి నేను ఎప్పటికీ సదా రుణపడి ఉంటాను. ఆ కీర్తనలు ఎప్పుడు ఎల్లకాలం మనుషులు ఉన్నంత కాలం ఆయన కీర్తనలు పాడుకోవాలని కోరుకుంటున్నానండి. చాలా అద్భుతంగా వివరించారు విష్ణుప్రియ గారు. కాలంలో కాస్ట్ సిస్టమ్ ప్రివైల్ అయ్యేది కాబట్టి సోషల్ రిఫార్మర్గా అన్నమయ్య రాసిన ఒక అద్భుతమైన కీర్తనలో ఇందాక మేడం నేను కలిసి పాడిన కీర్తన, రాజైనా పేదైనా భగవంతుని ధ్యానించడానికి, భగవంతుని చూడడానికి ఎవరైతే ఏమి అందరూ అర్హులే అని చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ అండి ఆ కీర్తన. అంటే ఆ కాలంలో కొన్ని కులాల వారిని లేకపోతే కొందరిని దూరంగా అంటే స్వామి దర్శనం చేసుకోవడానికి సాధ్యమయ్యే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు మనం దాదాపుగా మన ధర్మంలో అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. ఇప్పుడు అందరూ సమానమే. మన ధర్మం పరిణమిల్లుతోంది, మన జీవన విధానం మారింది. ఒకప్పుడు రాజులు ఎగ్జాంపుల్ లాగా చూపించారు అన్నమయ్య తన కీర్తనలలో. అలాగే ఆయన టచ్ చేసిన ఒక వన్ ఆఫ్ ద సెక్షన్ వచ్చి తత్వం అండి. ఏది చేసినా మనం లాస్ట్ కి భగవంతుడినే చేరుకోవాలనే కీర్తనలో ఒక తత్వ కీర్తన ఒకటి నేను ఇప్పుడు పాడి వినిపిస్తాను. ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్న
విన్నపమిదే శ్రీ వెంకటనాథ ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ ఎన్నడూ విజ్ఞానమిక నాకు పాసిన పాయము బంధములు ఆసదేహమున్నన్నాళ్ళు కోసిన తొలగవు కోరికలు కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ ఎన్నడూ విజ్ఞానమిక నాకు ఒకటికొకటికి నీ ఒడబడవు అకట శ్రీ వెంకటాద్రిపుడా సకలము నీవే శరణంటే సకలము నీవే శరణంటే ఇక వికటము ననగెను వేడుకన్నాళ్ళు ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ ఎన్నడూ విజ్ఞానమిక నాకు. అద్భుతమైన పాట పాడి వినిపించారు. సమయం మించిపోతుంది. మీరు క్లుప్తంగా ఏదైనా ఒక మంచి కీర్తనని మీకు బాగా ఇష్టమైంది. సప్తగిరి సంకీర్తనలో ఒక ఫేమస్ పాట ఉంది కదా, ముద్దుగారి యశోద, అది పాడమని. ఇప్పుడు అన్ని చోట్ల ఈరోజు జయంతి ఉత్సవాలు కదా, తిరుమలలో అన్ని చోట్ల సప్తగిరి సంకీర్తనలు పాడుతున్నారు. పాప కూడా ఒకటి పాడుతుంది. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. అంత నింత గొల్లేదల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము. అంత నింత గొల్లేదల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. పాలజల నిధిలోన పాయని దివ్యరత్నము. పాలజల నిధిలోన బాయని దివ్యరత్నము. బాలుని వలే తిరిగి
పద్మనాభుడు బాలుని వలె తిరిగి పద్మనాభుడు ముద్దుగారి యశోద ముంగిటి ముత్యము వీడు సిద్ధరాణి మహిమల దేవకీ సూతుడు ముద్దుగారి యశోద. అద్భుతం అమ్మా, చాలా అద్భుతంగా పాడావు. విష్ణుప్రియ గారు, చివరగా చెప్పండి, హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు మీరేం చెప్తారు అన్నమయ్య జయంతి సందర్భంగా? అన్నమయ్య పాటలు అపూర్వ నిధులండి. ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. తెలుగు భాషను ఇంకా బతికించాలి. ఈయన కీర్తనలు 600 సంవత్సరాలు దాటినా కూడా మనం ఇప్పటిదాకా వింటున్నాము. దాంట్లో ఎంతో మంచి సారవంతమైనవన్నీ తీసుకొని మనం చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిని ఒక కట్టు తీసుకురావడానికి కోసం అన్నమయ్య తాటి మీదకి తీసుకొచ్చారు. చాలా అద్భుతంగా వివరించారు. ప్రతిమ గారు, మీరు చివరగా అందుకోసమని అన్నమయ్య జయంతి సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమం మీకు ఏర్పాటు చేశారు. వెంకటేశ్వర స్వామి మీద ఒక 4 సంకీర్తనలు, అలాగే అన్నమయ్య మీద కీర్తనలు పాడుకోవడానికి ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు. చాలా ధన్యవాదాలండి. మాకు చాలా అద్భుతం అండి. ఈ సంకీర్తన వైభవం కార్యక్రమంలో పాల్గొని మీరు మీ విలువైన పాటలను, మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిమ శశిధర్ గారికి, దివ్యకి, అలాగే విష్ణుప్రియ గారికి మీకు నమస్కారం అండి. ఇది ఇవాల్టి అన్నమయ్య సంకీర్తనలు. అన్నమయ్య సంకీర్తనలు అనేవి తెలుగువారి గుండె చప్పుడుగా మనం చెప్పుకుంటాము. తెలుగు భాష బతుకున్నంత వరకు, ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు అన్నమయ్య కీర్తనలు ఎప్పుడూ సదా నిలిచే ఉంటాయి అని చెప్తున్నారు మన గాయనిమణులు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.